రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విద్యా సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యావంతులు కావాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి పార్థసారథి సూచించారు. సోమవారం రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో IIIT సాధించిన 5 విద్యార్థుల అభినందన సభలో ఆయన మాట్లాడారు. ఎంతో కృషి పట్టుదలతో సాధించిన IIIT విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు నిరంతరం శ్రమించాలని, అనుకున్న ఉన్నత లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలని ఆయన కోరారు. విజయం సాధించిన వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల సమిష్టి కృషి విజయవంతమైందని అన్నారు. విజేతలైన విద్యార్థులు ధన్యత, రమ్య, యవన లక్ష్మి, సీతా మహాలక్ష్మి, మహేష్ లను స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుత విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడంతో పాటు IIIT సాధనకు కూడా ఇప్పటి నుండి కృషి చేయాలని ఆయన కోరారు. IIIT ప్రవేశానికి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి సహకరించిన ఉపాధ్యాయులకు విజేతలు కృతజ్ఞత తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జాకబ్, గణేష్, ప్రసాద్, వీరబాబు, శైల, సీతా మహాలక్ష్మి, వరలక్ష్మి, వెంకటలక్ష్మి, కామేశ్వరి, భారతి, స్వాతి, కుమారి, సావిత్రి, విజయలక్ష్మి, పుష్పలత, భూరిబాబు, వెంకటేశ్వర్లు, లక్ష్మి, CRMTL శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రమ్య. నేను JPHS రంగంపేటలో 10th క్లాస్ వరకు చదువుకున్నాను. నాకు 10th లో 573 మార్క్స్ వచ్చాయి. ఈ 573 మార్క్స్ ద్వారా నాకు IIIT సీట్ కూడా వచ్చింది. నేనే కాదు, మా స్కూల్ నుండి 5 సెలెక్ట్ అయ్యాం. మా స్కూల్ నుంచి ఇంతమంది సెలెక్ట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను మిగతా 4 ఈ IIIT సీట్ సాధించడానికి మా పేరెంట్స్ అండ్ మా ఉపాధ్యాయులు ఎంతో కృషి చేశారు. ముందుగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ IIIT సీట్తో పాటుగా నేను ఈ 10th క్లాస్ చదువుతున్నప్పుడు అక్టోబర్ నెలలో మలేషియాలో జరిగిన సైన్స్ క్యాస్టిల్ ఏషియాలో బ్రాంజ్ మెడల్ సాధించాను. దీనికి కూడా మా ఉపాధ్యాయులు ఎంతో కృషి చేశారు. థ్యాంక్ యూ ఆల్. నేను IIIT సీట్లో చేరి ఇంజనీరింగ్లో సీట్ కొట్టి ఒక మంచి జాబ్ చేసి మా పేరెంట్స్ని, నన్ను చదివించిన పేరెంట్స్ని, నన్ను ప్రోత్సహించిన టీచర్స్కి మంచి పేరు తీసుకురావాలన్నదే నా లక్ష్యం. థ్యాంక్ యూ. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రంగంపేట డిస్ట్రిక్ట్ ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నటువంటి నేను మా విద్యార్థుల యొక్క ప్రగతిని తెలియజేస్తున్నాను. ఈ 2025-26 సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లోని మా పాఠశాలలో చదువుతున్నటువంటి దీవిన్ ధన్యత 589 మార్కులు సాధించి మండల ఫస్ట్తో పాటు జిల్లాలో కూడా 2వ స్థానాన్ని, జిల్లా పరిషత్ స్కూల్స్ 2వ స్థానాన్ని సాధించడం జరిగింది. మరి నిన్న తెలియజేసినటువంటి IIIT సీట్ల యొక్క ఫస్ట్ లిస్టు నందు మా పాఠశాలకు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రంగంపేట పాఠశాలకు 5 విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది. దీవిన్ ధన్యత, మహేష్, రమ్య, యవనలక్ష్మి, సీతా మహాలక్ష్మి అనే 5 విద్యార్థులు కూడా మా పాఠశాల నుండి ఎంపిక కావడం జరిగింది. మరి ఇది మండలంలోనే 5 సీట్లు సంపాదించినటువంటి ఏకైక పాఠశాల మాది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో మొదటి లిస్టులోని ఎంపిక కాబడినటువంటి విద్యార్థుల్లో 5 విద్యార్థులు రావడం మా పాఠశాలకి, మా అందరికీ చాలా ఆనందకరంగా ఉంది. ఈ ప్రగతిని సాధించడంలో ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయుల యొక్క కృషి, అలాగే విద్యార్థి యొక్క చదువులో చూపిస్తున్నటువంటి పట్టుదల, ఇంట్రెస్ట్ అన్నీ కూడా మరి ఈ సీట్లు సాధించడానికి వాళ్ళు సాధించగలిగారు. మరి ఈ అవకాశం వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా IIITలోని రేపు జరిగేటువంటి 19 నుంచి జరిగేటువంటి కౌన్సిలింగ్లో వాళ్ళు జాయిన్ అవ్వడం జరుగుతుంది. మరి మా పాఠశాలకు వచ్చినటువంటి ఈ సందర్భంగా విద్యార్థులకి నా అభినందనలు. అలాగే